కొందరు అబద్ధాలు చెప్తుంటారు. కానీ అబద్ధాలు విన్నప్పుడు, అబద్ధాలు చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అబద్ధాలే నిజంగా మనిషి రూపంలో అబద్ధాలు వింటుంటే అబద్ధాలే నవ్వుకుంటాయంట. నిజంగా ఇది ఇంత దారుణమైన అబద్ధం అనేది అంటే ఆ చెప్పే మనిషి స్థాయి ఏందో ఇక అర్థం చేసుకోండి. పైపెచ్చు రాజకీయాల్లో కొందరు ఉంటారు, అబద్ధాలు ఏ తరహా వ్యాఖ్యలకైనా చేస్తుంటారు, ఎంత దూరమైనా మాట్లాడుతుంటారు. వారు కేవలం వాళ్ళకి మైలేజ్ వస్తుందా రాలేదా అన్నదే చూసుకుంటారు. వాళ్ళు అనుకునేదే సత్యం, వాళ్ళు అనుకునేదే వేదం అన్నట్టుగా వాళ్ళ వాదనోపవాదనలో ఉంటుంది. కానీ కట్ చేస్తే అది నిజమా, అలాంటివి అయినాయా, ఇగో ఇది చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను? అసలు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఓ సభలో మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఒకసారి ముందుగా మాటలు చూద్దాం, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. నాకు ఒక సమస్య ఉంది. నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. ఆ రోజు మీరు సెల్ ఫోన్లు చూశారు, నేనే చెప్పాను సెల్ ఫోన్ గురించి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, పంప్ సెట్ కావాలన్నారు. నేనన్నా సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలని ముందుకెళ్ళా. ఈరోజు ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1 గా భారతదేశం ఉందంటే 30 ఏళ్లకు మునుపు మనం ప్రారంభించిన విధానమే. నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డ సెల్ ఫోన్ వాడాలి, టెక్నాలజీ వాడాలి. రేపు ఎక్కడికి పోయే పని లేదు. నేరుగా ఏ సేవ కావాలన్నా, ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారానే చేసేస్తాం. రైట్, ఇక విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మాట్లాడుతున్న మాటలు. ఏకంగా ఆయన ఏం చెప్తున్నారు? 20 ఏళ్ళ మునుపు జరిగే ముందే చెప్పడం తన అలవాటట. తనకు ఒక లక్షణం ఉందట. ఆ లక్షణం ఏంటంటే 20 ఏళ్లకు అంటే రాబోయే 20 ఏళ్లలో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసి చెప్పడమే తన దిట్టనట. ఆ రోజే చెప్పిండంట. ఏమని చెప్పిండు? సెల్ ఫోన్లు చూసారా ఈరోజు? నేను ఆ రోజే చెప్పాను సెల్ ఫోన్ల గురించి. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ ఏమైనా తిండి పెడుతుందా అని అన్నారు. పంప్ సెట్ కావాలి అన్నారు. అయితే పంప్ సెట్ కావాలి, సెల్ ఫోన్ కావాలి అని నేనే చెప్పానని ఈరోజు నా వల్ల, నేను వేసిన ఇత్తనం వల్ల ఈరోజు మొత్తం ప్రపంచమే సెల్ ఫోన్ ఉపయోగపడుతుంది విధానం చూస్తున్నారంటూ కూడా చంద్రబాబు మాట్లాడిన మాటల్లో చూస్తున్నాం. ఏకంగా ఈయన ఇంకేం చెప్తున్నాడో చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1 గా భారతదేశం ఉందంటే 30 ఏళ్ల క్రిందట చంద్రబాబు ప్రారంభించిన విధానమే కారణం అంటున్నాడు. అసలు ఎంత దారుణం! నమ్మేవాడు మనిషి అయితే నమ్మేవాడి స్థాయి ఏం చేసే స్థాయి కాకపోతే ఎంత దారుణం అంటే భూమిని గుండ్రంగా ఉండాలని బహుశా చంద్రబాబేనేమో చెప్పింది. మరి ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉండాలో అనేది కూడా బహుశా చెప్పింది చంద్రబాబేనేమో. బహుశా శాటిలైట్ విధానానికి సృష్టికర్త బహుశా టీడీపీనేమో. మరి సూర్యుడు ఎక్కడ ఉండాలో, చంద్రుడు ఎలా తిరగాలో, ఎంతవరకు తిరగాలో, ఎన్ని డిగ్రీల్లో ఏ రాశుల్లోకి వెళ్ళాలో బహుశా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారేమో. ఈనేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు నీతులు ఎంతదైనా పోతాయి. ఇంత దారుణంగా చెప్తున్న నీతులు వినండి మీరు కూడా. నాకు ఒక సమస్య ఉంది. నేను 20 ఏళ్లకు మునుపు జరిగేది ముందే చెప్తా ఉంటాను. ఆ రోజు మీరు సెల్ ఫోన్లు చూశారు, నేనే చెప్పాను సెల్ ఫోన్ గురించి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, పంప్ సెట్ కావాలన్నారు. నేనన్నా సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలని ముందుకెళ్ళా. ఈరోజు ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1 గా భారతదేశం ఉందంటే 30 ఏళ్లకు మునుపు మనం ప్రారంభించిన విధానమే. ఒక మనిషి సాధారణంగా ఏం చేయాల్సిన పని లేదు, సెల్ ఫోన్ చేతిలో పట్టుకుంటేనే పని అయిపోతుంది అంటున్నాడు. ఓకే, బాగుంది. మరొక మనిషికి అంత దగ్గరగా వెసులుబాటు ఉన్నప్పుడు ప్రభుత్వ పనితీరులో మీరు ఎంత గొప్పగా వెసులుబాటు తీసుకొస్తున్నారు? ప్రభుత్వ సేవల్లో ఎంత గొప్పగా ప్రజలకు అందాల్సిన పథకాలు ఎంత గొప్పగా టెక్నాలజీని వాడుకొని పంచుతున్నారు? ఇవి చెప్పరు, చెయ్యరు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ప్రజలు టెక్నాలజీని వాడాలి తప్ప మాకు సంబంధించిన భూలావాదేవీలు, కోట్లకు సంబంధించిన భూములు, అలాగే లక్షల కోట్లు సంపాదించిన సంపద మొత్తం కూడా విదేశాల్లోకి తీసుకెళ్లేదానికి ఏఐని ఉపయోగిస్తాము, లేదంటే ఇతర టెక్నాలజీని పైపెచ్చు కోట్లు పెట్టి కొనేస్తాము తప్ప మీ బతుకులు మాత్రం మారవు. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ప్రజలారా, ప్రజల మనసు మారాలన్నా, ప్రజల జీవితాలు మారాలన్నా ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఆ వ్యక్తికి నేను ఏం చేస్తున్నానన్న సోయి ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుపడుతుంది. అంతే తప్ప ఇలాంటి లీడర్లను నమ్ముకున్నా, ఇలాంటి వ్యక్తులను నమ్ముకున్నా, నిజంగా ఆయా పార్టీలకు సంబంధించి జై కొట్టినా చివరికి మిగిలేది శూన్యమే. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదే మాటలు మాట్లాడుతూ మాట అన్నారు, నేను చెప్పింది 10 ఏళ్ళు చెయ్యండి, నేను ఏదైతే చెబుతానో అదే సంజీవనిలాగా పనిచేస్తుంది, 10 ఏళ్ళు నేను చెప్పింది చేయండి, లేదు అని పక్క పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు నమ్మితే వాళ్ళ మాయలో పడితే మాత్రం ఇంకా ఏం చేయలేము. ఆ 10 ఏళ్ళ తర్వాత మీరు డెవలప్ కాకపోతే నన్ను అడగండి అంటున్నారు. మీరు ఎక్కడ ఉంటారండి 10 ఏళ్ళ తర్వాత? నాకు అర్థం కాదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో 10 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇలాగే ఇంతే కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడగలిగే అంత ఆ ప్రకృతి మీకు ఇస్తుందా? ఇవ్వాలనే మేము కోరుకుంటున్నాం, కానీ ఇవ్వదు కదా. జనరల్గా శరీరంకు సంబంధించి ప్రతిరోజు ప్రతినిత్యం వయసు పెరుగుతున్న కొద్దీ శక్తి తగ్గిపోతుంది కదా. ఇది నువ్వో నేనో చెప్పేది కదా, అది జనరల్ ప్రక్రియ కదా, జనరల్గా జరిగే అంశం కదా. మరి నువ్వు ఎట్లా చెప్తున్నావు 10 ఏళ్ల తర్వాత జరగకపోతే నన్ను అడగండి అని ఎందుకు ఆ భరోసా ఇస్తున్నావు? ఆ భరోసా ఇచ్చడమే తప్పు అనుకుంటే నువ్వు వ్యవస్థలో ఉన్నదే తప్పు కదా. ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తున్నా, చంద్రబాబు గారి ప్రకటనలు చూస్తున్నా ఒకటైతే అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు నాలాగా అబద్ధాలు అయితే చెప్పలేడు గనక నేను చెప్పిందే నిజమవుతూ వస్తుంది, అంటే నా అబద్ధాలే నిజమవుతున్నాయి. ఎందుకంటే ఆ పక్కకున్న అపోజిట్ పార్టీ వ్యక్తి అబద్ధాలు చెప్పలేడు, ఏదేదో కాయిదాలు పట్టుకొచ్చి నిజాలను మాట్లాడతాడు. కానీ నిజంకు ఉన్నంత వాల్యూ అబద్ధానికి ఉండదు. అబద్ధానికి వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, నిజానికి వాల్యూ నిజంగా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నిజం అనేది నిలకడగా, మెల్లిగా, నిదానంగానే గెలుస్తుంది. అబద్ధం అంత ఈజీగా ప్రచారంలోకి వెళ్తుంది. అబద్ధంకు మించి నిజం గెలవాలి అంటే కాస్త సమయం పడుతుంది, కానీ ఆ సమయంలోంచి ఆ నమ్మిన వాడైతే మోసపోతాడు. ఇది సత్యం. ఏదేమైనప్పటికీ కూడా 2024లో ఉన్నప్పుడు 2040 అనడం అయితేనేమి, 2040 వస్తే 2080 అయితేనేమి, అంత గోల్మాల్ ప్రపంచంలో గోవింద దిక్కు అన్నట్టుగా చంద్రబాబు గాలిపటాలు ఊహకు అందవు, చేతికి చిక్కవు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.